ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనంని క్లెయిమ్ చేద్దాం. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను. వావ్, మీ దుఃఖములు ఎన్నున్నాయండి? ఏసైకి అసాధ్యమైనది ఏదీ లేదు కదా. మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తారంట. అంటే దుఃఖం ప్లేస్లో సంతోషాన్ని ఇస్తారు. అదే కాకుండా ఆదరిస్తారంటండి. ఎవరున్నారండి మిమ్మల్ని ఆదరించేది? ఎవరు ఎంతకాలం ఆదరిస్తారు? ఏసయ్య ఆదరణకర్తగా ఉన్నారు. ఏసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఏసయ్య మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలరండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. ఇక్కడ చూడండి, తల్లి ఆదరిస్తుంది కదా. మీరు తల్లిని ఎంత కోపం పెట్టుకున్న తల్లి మీద, కానీ తల్లి ఆదరిస్తుందండి కదా. ఇక్కడ ఎగ్జాంపుల్గా వేసే తల్లిని ఎందుకు పెట్టారు? ఎందుకంటే తల్లి చాలా బాగా ప్రేమ చూపిస్తుంది కదా. అందుకే తల్లితో కంపారిజన్ చేశారు. ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా. ఒక తల్లి ఏ విధంగా అయితే ఆదరిస్తుందో, కౌగిలిస్తుందో, ముద్దాడుతుందో, దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్తుందో, అలాగా నేను నీకున్నాను బిడ్డ, నేను నీకు ఆదరిస్తాను కదా. ఆదరణకర్తగా యేసయ్య ఉన్నారండి. యేసయ్య ఆదరిస్తారు. అలాగే కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. మరి ఆదరణకర్తగా ఉన్న యేసయ్య తల్లిగా ఆదరించి, మరి తండ్రిగా లాలించి అన్నీ యేసయ్యే అయ్యి ఉన్నారండి మీకు కదా. మరి సాయంకాలం ఎంత ఏడ్చారు, ఎంత బాధతో యేసుతో మాట్లాడారు. రాత్రంతా మీకు బాధ ఉందా? అయితే ఈరోజు ఈ ఉదయకాలమున యేసయ్య మీకు సంతోషం కలిగజేశారు కదండి. ట్రూ హ్యాపీనెస్, ట్రూ పీస్ ఓన్లీ యేసయ్య మాత్రమే ఇవ్వగలరండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రయింగ్, కమ్ బ్యాక్ టు జీసస్ బికాస్ హీఈస్ గోయింగ్ టు గివ్ జాయ్ టు యూ. ఎవ్వరు ఇవ్వలేరండి ఆ జాయ్, యేసయ్య మాత్రమే ఇవ్వగలరు. సో యేసయ్యతో సహవాసం చేయండి. యేసయ్య మీ స్వరం వినడానికి సిద్ధంగా ఉన్నారు. మీ కన్నీరు అనే స్వరాన్ని యేసయ్యకి వినిపించండి. యేసయ్య ఆ కన్నీటిని ఆనందంగా మార్చుతారు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.